కులగణన ఎవరు వ్యతిరేకించలేండి ఇప్పుడు వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా క్లియర్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ కాస్ట్ సెన్సస్ కు మేము వ్యతిరేకము అని ఎప్పుడు చెప్పలేదు. కాస్ట్ సెన్సస్ ఏ విధంగా చేయాలనే దాని మీద తర్జన భర్జన పడుతున్నాం. దానికి ఒక ప్రాతిపదిక ఉన్నది, మీరు అర్థం చేసుకోవాలి. లింగం యాదవ్ గారు చాలా తేలికగా చేసేసేయండి అని చెప్తున్నారు, కానీ 2010 సంవత్సరంలో పార్లమెంట్ వేదికగా మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి కులగణన నిర్వహించాలి అని ఒక కులగణన నిర్వహిస్తే 2011 సోషియో ఎకనామిక్ కాన్సెన్సస్ ఈ దేశంలో 46 లక్షల సబ్ కేటగిరీస్ వచ్చినాయి. 46 లక్షలు. ఇట్స్ అ రిడిక్యులస్ నెంబర్. ఎనీబడి కెన్ హ్యాండిల్. లింగం యాదవ్ గారు హ్యాండిల్ చేయగలుగుతారా 46 లక్షల సబ్ కేటగిరీస్ ను? ఎవరైనా హ్యాండిల్ చేయగలుగుతారా? అట్లా ఎందుకు వచ్చిందో ఆలోచించొద్దా? ఆటమూటుగా మైక్ ఉన్నది కదా అన్న సరసర మేము కర్కే దిక్కాయంగే అంటే 2010లో ఏం చేశారు? 1947 నుంచి ఇప్పటి వరకు 2014 వరకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు చేయలేకపోయింది? 2010లో వాళ్ళు ప్రయత్నం చేసి ఎందుకు విఫలమైనారని నేను చెప్పట్లేదు, మల్లికార్జున ఖార్గే గారే చెప్పారు, పార్లమెంట్ వేదికగా చెప్పారు, మేము అప్పుడు చేయలేకపోయాము, సరిగ్గా అర్థం కాలేదు. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే బీహార్ లో 214 కేటగిరీస్ ను వాళ్ళే ఐడెంటిఫై చేసి రీసెంట్ పాస్ట్ లో జరిగిన ఎక్స్పెరిమెంట్ బీహార్ లో జరిగిందండి. 214 కులాలకు సంబంధించిన కాని వాళ్ళు 2015 అదర్ కాస్ట్ అని పెట్టి వాళ్ళు కాలం జోడించి పెట్టడం జరిగింది. మీరు నెంబర్స్ డిఫైన్ చేస్తే 84% మంది బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు అసలు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అండగా నిలుస్తున్నది. 2017లో మొట్టమొదటిసారిగా నేషనల్ ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ. అంటే 70 సంవత్సరాల అధికారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో కనీసం నేషనల్ ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత కూడా తీసుకురాదు. ఒక్కసారి ఒక ప్రధానమంత్రి కూడా బీసీ నుంచి ఉండరు, వాళ్ళ పార్టీ నుంచి. ఎవరు ఎప్పుడు గెలిచినా కూడా ప్రధానమంత్రి ఎవరు ఉంటారు? గాంధీ కుటుంబం నుంచి, నెహ్రూ కుటుంబం నుంచే ఉంటారు కదా. అలాంటిది వాళ్ళు ఈ రోజు మాట్లాడడం ఎట్లా ఉన్నదంటే, అంటే బీసీలకు న్యాయం చేస్తా అని కాంగ్రెస్ పార్టీ చెప్తే ఎట్లా ఉన్నదంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉన్నది. అసలు అది నవ్వులాటలాగా ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేయడానికి ఏ విధమైన ప్రాతిపదిక తీసుకోవాలి? ఒకవేళ కాస్ట్ సెన్సస్ జరిగిన తర్వాత ఆ తర్వాత దాని యొక్క ప్రభావము గవర్నెన్స్ మీద ఏ విధంగా పడబోతున్నది? ఒకవేళ రిజర్వేషన్స్ మార్చాలంటే ఏ విధంగా మార్చాలి? ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందో ఒప్పుకోదా? ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ చాలా క్లియర్ గా బీహార్ లో 65% వరకు రిజర్వేషన్ చేసిన తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ రోజు కూడా అది బీహార్ హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు సబ్జుడైస్ ఉన్నది. కావాలంటే ఇప్పుడు శ్రీనివాస గౌడ గారు కూడా చెప్తారు. అయితే అమర్నాథ్ గారు, మండల్ పాలిటిక్స్ వస్తే మందిరి పాలిటిక్స్ పనిచేయవనే బీజేపీ కొంత నిర్లక్ష్యం చేస్తుంది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. సార్ దయచేసి నా మాట వినండి పూర్తిగా. మండల్ కమిషన్ 1989 నవంబర్ 23వ తారీఖు మండల్ కమిషన్ పార్లమెంట్ లో పెట్టిన రోజు ఆ మండల్ కమిషన్ కు 100% సపోర్ట్ చేసింది ఎల్కా అద్వానీ గారు బీజేపీ పార్టీ. 100% ఆపోజ్ చేసింది ఎవరే అంటే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ. అసలు మండల్ కమిషన్ పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఓట్లు ఎవరు వేశారో మీకు పార్లమెంట్ లో మీరు ఏ వెబ్సైట్ లో కొట్టినా వస్తుంది. ఆ రోజు ఓట్లు సపోర్టింగ్ ఎవరు వేశారు, ఆపోజ్ ఎవరు చేశారు అనేది మీకు సింపుల్ గా తెలుస్తుంది. ఆ రోజు ఏం జరిగిందో 1998 రోజు. నేను ఎందుకు అబద్ధం ఆడాలి? దట్స్ ఫ్యాక్ట్, దట్స్ హిస్టరీ. ఇప్పుడు మండల్ ప్లీజ్ 1-1 అయిపోతుంది. లింగం యాదవ్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మిగిలిన ప్యానెల్ కూడా అవకాశం అప్పుడు మీరు అన్ని పాయింట్స్ చెప్తారు కానీ వ్యతిరేకం చేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి మండల్ కమిషన్ ను వ్యతిరేకం చేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి ఓబీసీ మిత్రులకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అమర్నాథ్ గారు డిస్కస్ చేద్దాం. మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొదటగా లింగం యాదవ్ గారికి అట్లాగే సూర్యారావు గారికి కొంచెము దయచేసి మన ప్రధానమంత్రి ఆయన ఓబీసీ కులం ఈ యునైటెడ్ ఏపీలో స్వతంత్రం వచ్చిన తర్వాత 100 కులాలను బీసీలలో చేర్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు ఏ సంవత్సరం చేర్చారు అని మాట్లాడతారా? అది అవమానం చేసినట్టండి. ఇప్పుడు ఒక కమ్యూనిటీని అవమానం చేస్తే సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయిండు రాహుల్ గాంధీ గారు. మోడీ అనే కమ్యూనిటీని అవహేళన ఎందుకు చేయాలి సార్? ఇప్పుడు బీసీల కోసం పోరాడాలన్నప్పుడు ఆ బీసీ కమ్యూనిటీ అన్నప్పుడు టెక్నికల్లీ బీసీ ఏందో తప్పు కదా? అట్లా మాట్లాడితే
బీసీలను అవమానం చేసినట్ట, బీసీలను ఎంపవర్ చేసినట్ట. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు 1 to 1 కాదు లింగం యాదవ్ గారు, మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు డిఫెండ్ చేద్దరు కానీ లింగం యాదవ్ గారు ఆగాలి ప్లీజ్. ఈ రాష్ట్రంలో 100కు పైగా ఉపకులాలు కులాలు స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలలో కలపబడ్డాయి. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు రిజిస్టర్ తీసి వాళ్ళందరూ టెక్నికల్లీ బీసీ అని మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు? అది తప్పు కదా అట్లా మాట్లాడడం? ఒక ప్రధానమంత్రి మాట్లాడడం తప్పు కదా? తెలుసుకో మిత్రమా, వాళ్ళంతా సామాజిక వర్గ ఈయన గాంచీ కమ్యూనిటీ మిగిలిన వారు మాట్లాడడానికి అవ్వదు. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోవాలి. శివకుమార్ గారు, నేను అనే పాయింట్ ఏంటంటే మన ప్రధానమంత్రి ఆయన యొక్క కులాన్ని మనం అవమానం చేయొద్దు, అది తప్పు అనేది నేను క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నా ఇక్కడ. అంతే. ఇప్పుడు మీరు సపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా కులం గురించి నేను మాట్లాడుకోవచ్చు తప్పుగా, వేరే వాళ్ళ కులాన్ని నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే అది కరెక్ట్ సాంప్రదాయం కాదని నా అభిప్రాయం. ఫస్ట్ విషయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు మండల్ కమిషన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు ఏ పార్టీలు సపోర్ట్ చేసాయి, ఏ పార్టీలు ఆపోజ్ చేసాయి, రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడారు? ఒక మంగళి కులం గురించి మాట్లాడుతూ ఆయన పార్లమెంట్ లో మాట్లాడిన మాట, మండల్ కమిషన్ అప్పుడు ఏం మాట్లాడారంటే, మంగళ కులము ఏదైతే వృత్తి ఉన్నదో ఆ వృత్తిని ముస్లింస్ కూడా చేస్తారు, సో ముస్లింస్ కూడా ఖచ్చితంగా బీసీలో ఉండాలి అని చెప్పి మొత్తం ఓవరాల్ గా ఆ బీసీ యొక్క వాదాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి మీరు మండల్ కమిషన్ క్లియర్ గా ఆ రోజు మీరందరూ 128 మంది ఉంటే 128 మంది ఆపోజిషన్ చేసి విప్ జారీ చేసి మండల్ కమిషన్ కు సపోర్ట్ చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంటే, ఆ రోజు మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే సో కాల్డ్ ఫార్వర్డ్ కాస్ట్లు ఉన్నాయో వాళ్ళందరూ తగలబెట్టుకొని చచ్చిపోతే, బీహార్ లో కావచ్చు, పాట్నా యూనివర్సిటీలో కావచ్చు, మన రెడ్డి కాలేజ్ దగ్గర కావచ్చు, రెడ్డి హాస్టల్ దగ్గర కావచ్చు, ఇవన్నీ జరిగితే బ్రాహ్మణులు కావచ్చు మిగతా వాళ్ళు అట్లా కాలబెట్టుకొని చచ్చిపోతున్నారని, ఈ కులాలను ఏకం చేయకుంటే మొత్తం భారతదేశం యొక్క మనుగడన ఇబ్బంది పడుతుంది అని మొత్తం మతాన్ని ఎంటైర్ హిందూ మతాన్ని ఏకం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎల్కే అద్వానీ గారండి. అసలు ఎల్కే అద్వానీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. మండల్ కమిషన్ ప్రవేశపెట్టినప్పుడు ఎస్ దీనికి భారతీయ జనతా పార్టీ 100% సపోర్ట్. భారతీయ జనతా పార్టీ ఇక మీదటైనా ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకోబోతుంది? కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత నరేంద్ర మోదీ 3.0 సర్కార్ మొత్తం ఈ కులగణనంతా దేశవ్యాప్తంగా నిర్వహిస్తుందా లేదా, ఆ దిశగా అడుగులు వేస్తున్నారా లేదా, ఏం జరుగుతుంది? భవిష్యత్ ఏంటో మాట్లాడదాం. 2020 వినండి చెప్తాను శివకుమార్ గారు. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా కులగణన విషయంలో ఏ విధంగా దాని యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, విధి విధానాలు ఏమండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక పని చేస్తే అది ఇవాళ ఒక పని చేసి రేపు పొద్దున కోర్టులో తిట్టుబడి ఉండదండి, పక్కాగా చేస్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 370 తీసివేశామంటే సుప్రీంకోర్టు నిలబడ్డది. వేరే ఏదైనా ఏ పని చేసిన భారతీయ జనతా పార్టీ ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా కోర్టులో నిలబడాలండి, లేకుంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఒకసారి కోర్టులలో మిస్ అయిపోయింది అనుకోండి. కంటిన్యూ అమర్నాథ్ గారు. సారీ, ఇప్పుడు ఒక్కసారి కోర్టులో ఒకసారి మిస్ అయిపోతే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అగైన్ టు రివైవ్ ద ఎంటైర్ పాలసీ. ఎప్పటికైనా ప్రతిసారి ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ ఒక పాలసీ తీసుకొస్తే దాని లీగల్ యొక్క బైండింగ్ ను ఫస్ట్ అర్థం చేసుకోండి. మీరు చెప్తుంది బాగానే ఉంది అమర్నాథ్ గారు, కానీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ప్రధానమంత్రి అన్నింటి మీద ప్రకటన చేస్తారు కదా, దీని మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే ఇంత కన్ఫ్యూజన్ ఉండదు కదా. మీరు చెప్తుంది క్లియర్ గానే ఉంది. స్పష్టత వస్తే కదా స్పష్టమైన ప్రకటన. ఇప్పుడు మీకు ఎస్సీ వర్గీకరణ కులగణనకు అనుకూలం విధి విధానాలు కులగణనకు ఇప్పటి వరకు కులగణనకు అనుకూలం కాదు అని ఎవరు చెప్పలేదు కదండి. ఎవరైనా చెప్పారా? భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కళ్ళనే చెప్పారా? బీసీ కులగణన ఒకటే కాదు, మొత్తం దేశంలో ఉన్న ప్రతి కులాన్ని. శివకుమార్ గారు, let me complete my argument. శివకుమార్ గారు, ప్లీజ్ గివ్ మీ 10 seconds, ఎందుకంటే ఐ హావ్ టు టెల్. ఇప్పుడు క్లియర్ గా భారతీయ జనతా పార్టీ తరఫున రేపు కేంద్ర ప్రభుత్వంలో కులగణన చేయాలి అని అన్నప్పుడు 100% అది వితౌట్ ఎనీ హికప్స్. ఎందుకంటే 2010లో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా కులగణనకు వారు స్టార్ట్ చేసినప్పుడు
అది ఒక రిడిక్యులస్ అసైన్మెంట్ లాగా తయారైపోయింది. అది అందరికి తెలిసి 46 లక్షల సబ్ కేటగిరీస్ వచ్చినాయండి. అది ఎంతవరకు కరెక్ట్? సో తప్పు అని అందరు తేల్చారు. తేల్చిన తర్వాత అదే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ 2011 ఆధారంగా ఈ రోజు విశ్వకర్మ యోజన కావచ్చు, ఈ రోజు మన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కావచ్చు, ఇవన్నీ కూడా సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ బేస్డ్ మీదనే చేస్తున్నాం కదా.